చేస్తున్నారు. హాయ్ హాయ్ అండి. హాయ్ హాయ్ మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నా పేరు వాహిని అండి. నేను పూణే నుంచి చేస్తున్నాను. వావ్, పూణే నుంచి చేస్తున్నారు. ఏంటి బిగ్ బాస్ బాగా ఫాలో అవుతూ ఉంటారా? లేదండి, ఐఎమ్ ఎంప్లాయీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అకౌంటెంట్, స్టేట్ అకౌంటెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి నేను ఒక బిగ్ బాస్ అనేది చూడడం. ఐ జస్ట్ సా దట్ సమ్ few shorts in YouTube and I just started watching this Big Boss, I think 12th or 13th week andi. Okay. So once I started watching that person character, that character says what is the person, right? So the way he behaves with the people and the way he respects the woman, that point I have connected andi. నేను చూసాను. తర్వాత ఎవ్రీడే నేను ఆఫీస్ కూడా వెళ్ళకుండా చూసిన రోజులు ఉన్నాయి లైవ్. ఓకే. This is the first time I am calling to any news channel or anyone to speak somebody else like this. Okay, so first time కళ్యాణ్ గురించి చేశారైతే. Yeah, only for Kalyan. I don't know, I feel him like some close connected person to our hearts, no? Like that he has connected to us. Okay. Yeah. And I'm so happy that he has won this trophy and everything. And only he played genuinity and honesty what he has towards the respect towards people and the words, the way he speaks to the people and that maturity, it was very commendable. It was very commendable. ఓకే, సో బాగా అర్థం చేసుకున్నారు కళ్యాణ్ని నిజంగానే. ఎందుకంటే బయట వస్తున్న నెగటివిటీ గురించి ఏం చెప్తారు మరి? Actually, I don't like Big Boss show. I mean, when now I'm 35, it started a few years back. But I never watched this Big Boss. And so many people around us used to say that because I'm watching like that, even your relatives also. But I never saw this. I just, by seeing one shot in a YouTube, immediately I connected to that Kalyan. Not for Army and not for this other stuff. The way he behaves in the show, the way he respects, that everybody connected, and even I told in my office to vote for him by showing one shot in YouTube or something like that. And we did it, and he won the race actually without anyone's support. There is a support, everybody support each and everyone in the show. Right, but he is actual winner, and right. I was trying from morning onwards to say these words. రైట్. Thank you so much for థ్యాంక్ యూ. ఆ హ్యాపీనెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మనతో మాట్లాడడానికి. యా, హాయ్ అండి. హలో. రైట్, అయితే ఇప్పటికే అందరూ కూడా తనని ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారో మనకి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కేవలం అబ్బాయిని చూస్తే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ కానీ అలా ఏం రావట్లేదు అని. అండ్ హలో. యా, హాయ్ అండి. ఎక్కడి నుంచి? I'm from AP. Okay. Kurnool district. సో ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్నర్ అవ్వడం, దట్ టు కామన్ మ్యాన్? It was so happy. ఓకే. ఇంకా హలో, చెప్పండి. నేను డైలీ చూస్తాను బిగ్ బాస్. కేవలం కళ్యాణ్ కోసం చూస్తున్నారా బిగ్ బాస్? యా. ఓకే. ఏం నచ్చింది కళ్యాణ్ లో మీకు? జెన్యూన్ పర్సన్ మేడం. ఓకే. He was a common man and he has a CRP member. So I was watching daily Big Boss for him itself. Okay. Thank you, ma'am. Oh, thank you. Right. Thank you. Thanks for calling and sharing. అండ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. సో మనకి తన అభిమానం, తనని ఏ విధంగా ఇంట్లో మనుషులు మేము తీసుకున్నాము, తనని చూస్తే ఒక సెలబ్రిటీ ఫీల్ రాదు, ఒక అన్ననో లేకపోతే ఒక తమ్ముడు, మన పక్కింటి అబ్బాయి అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. మేబీ అందుకనే జనాలందరికీ కూడా ఎక్కువ కనెక్ట్ అయినట్టు కూడా ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మేడం. శ్రీకాకుళమేనా? చెప్పండి. నా పేరు మహేంద్ర మేడం. మహేంద్ర గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ మీ ఊరి అబ్బాయి ఇలా ట్రాఫీ గెలుచుకొని రావడం? మా ఉత్తరాంధ్రకే చాలా వన్నీ తెచ్చాడు మేడం. ఈ ట్రోఫీ గెలిచి ఉత్తరాంధ్రకే పేరు తెచ్చాడు. ఒక మారుమూల గ్రామం నుంచి వెళ్ళి అంత చిన్న వయసులో కప్పు గెలవడం అనేది సాధారణ విషయం కాదు. మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉంటాం. అండ్
అంటే గేమ్స్ పరంగా కానీ ఒక ఆర్మీ యొక్క పేరుని పైకి తెచ్చాడు మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఉత్తరాంధ్ర పైడిభీమవరంలో పుట్టాడు అతను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అది నియర్ టు మై విలేజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి వెళ్ళలేదా ఆయన చూడడానికి? కొంచెం పర్సనల్ వర్క్ ఉండిపోయాను. డెఫినెట్లీ కలుస్తా మేడం నేను ఫ్యూచర్. ఓకే, సో ఇప్పుడు అంటే ఇలాంటి రియాలిటీ షోస్ లోని కేవలం సెలబ్రిటీస్ విన్ అవుతారు, కామన్ పీపుల్ వెళ్ళిన ఒక సర్టెన్ స్టేజ్ వరకు వెళ్ళి ఆగిపోతారు అన్న అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు క్లియర్ అయినట్టేనా? అంటే కామన్ మ్యాన్స్ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా మరి? మేడం కళ్యాణ్ పడాల ప్రూవ్ చేశాడు మేడం. అది కామన్ మ్యాన్ కూడా అవార్డుని గెలుచుకోవచ్చు అనే ఒక చాలా మందికి సో మెనీ యూత్ కి చాలా మందికి అతను ఇన్స్పిరేషన్ గా నిలిచారు మేడం. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ మహేందర్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు అందరికి చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మంది మనతో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కళ్యాణ్ గురించి. రైట్, హలో హలో, ఎక్కడి నుంచి అండి? నమస్తే మేడం, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, నమస్తే. సో ఎలా అనిపిస్తుందండి కళ్యాణ్ విన్నర్ అవ్వడం, దట్టు కామన్ మ్యాన్ విన్నర్ అవ్వడం? కామన్ మ్యాన్ విన్నర్ అవ్వడం చాలా సంతోషమైన వార్త మేడం. డిజర్వింగ్ అంటారా ట్రోఫీ? డిజర్వింగ్ మేడం. ఓకే, మేము తెలంగాణ నుంచి మా ఇంట్లో ఫ్యామిలీ ఓట్లు దానికి ఇస్తాం మేడం. మొత్తం అన్ని ఓట్లు? అన్ని ఓట్లు. ఓకే, మా పిల్లలు కాలేజీ ఓట్లు కూడా 5 ఓట్లు ఉంటాయి మేడం. మెస్సేజ్ కాల్, జియో స్టార్ లో 2 ఇష్టం. ఓకే, సో మీరు వేయడమే కాకుండా మొత్తం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత వేయించారు అయితే ఓట్లు? మన గలీలు ఉంటారు కదా మేడం, అవునవును, కాంగ్రెస్ అందరు వేసారు మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం గెలిచినందుకు. ఓకే, సో ఉంది కానీ టైం చూసుకొని తెలంగాణ నుంచి అక్కడ రావాలా మేడం. ఓకే, కలవాలనుకుంటున్నారు కళ్యాణ్ని? అవును మేడం. ఓకే, కలిస్తే ఏం చెప్తారు కళ్యాణ్కి? కామన్ వ్యక్తి సాధించిందని చాలా ఫీల్ అవుతున్నాం మేడం. బిగ్ బాస్ పోనీకి కామన్ మ్యాన్ కి ప్రతి ఒక్కరికి అరే అది ప్లాట్ఫామ్ మంచిగా ఉంటది, పోనీకి ఈజీ అని అనిపిస్తుంది మేడం. అంటే బిగ్ బాస్ వేదికని ఇలా అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ గురించి నెగిటివ్ గా వినే ఉంటారు, మరి మనం గెలుచుకోవాలన్నా లేకపోతే మనం నెక్స్ట్ కెరియర్ సెట్ చేసుకోవాలన్నా బిగ్ బాస్ చూస్ చేసుకోవడం అన్నది కరెక్టే అంటారా మరి? అవును మేడం, అది మేము ఇన్ని రోజులు అనుకున్నాము సెలబ్రిటీకి పెద్ద పెద్ద వాళ్ళకే అలా ఉంటది ఆపర్చునిటీ, సపోర్ట్ ఉంటది, కామనర్స్ కి ఉండదు అని అనుకున్నాం మేడం. ఈ కళ్యాణ్ పడాల చూసినాక మేము పోనీకి ఇన్స్పైర్ అయినాం. ఓకే, సో ఎనీవే రైట్, చూస్తారు మేడం కళ్యాణ్ పడాల. రైట్, థ్యాంక్ యూ అండి. మేడం థ్యాంక్ యూ. హలో హలో హలో, యా హాయ్ అండి, ఎక్కడి నుంచి? మేము కరీంనగర్ నుంచి అండి. కరీంనగర్ నుంచి. ఏం లైవ్ చూస్తున్నట్టున్నారు? చూస్తున్నామండి. ఓకే, ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్నింగ్? చాలా హ్యాపీగా ఉందండి. మీ ఇంట్లో ఎవరు ఫ్యాన్స్ కళ్యాణ్కి? నేను, మా బాబు, మా అన్నయ్య వాళ్ళతో కూడా ఓటింగ్ చేయించామండి. చేయించారా మీరు? అంటే బిగ్ బాస్ ప్రతి సీజన్ వాచ్ చేస్తూ ఉంటారా? చేస్తున్నామండి. ఓకే, సో అది మరి కళ్యాణ్ ట్రోఫీ డిజర్వింగ్ కాదు అని అంటున్నారు, ఏమంటారు మరి దీనికి మీరు? లేదండి, డిజర్వింగ్. తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు డిజర్వింగ్. వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుందండి. నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కానీ చాలా బాగుంది వాళ్ళది. నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. చాలా బాగుందండి వాళ్ళది. ఓకే, సో ఏం మరి కళ్యాణ్ హీరోగా ట్రై చేస్తాడు అంటున్నాడు, ఓకేనా మరి? చేస్తే బానే ఉంటదండి. ఇలాగే ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలి. తను కూడా మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడు. ఓకే, సో సపోర్ట్ ఉంటుందంటారు మరి హీరోగా ట్రై చేస్తే? హీరో అంటే అతను యాక్ట్ చేసే దాన్ని బట్టి ప్రజలకు నచ్చితే సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. మెయిన్ తనుజ అండ్ కళ్యాణ్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఓ, మీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చూడాలనుకుంటున్నారు అయితే? చూడాలనుకో, చాలా మంది ఫ్యాన్స్ అలాగే అంటున్నారు. చాలా కామెంట్స్ కూడా అలానే వస్తున్నాయి, లైవ్ లో గానీ ఇక్కడ దేనిలో గానీ ఏది పెట్టినా కూడా అందులో తనుజ కళ్యాణ్ చేస్తే బాగుంటది అనేసి అంటున్నారు. రైట్.
రైట్, మరి మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరాలని కోరుకుందాం. ఇది ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో కళ్యాణ్ అండ్ తనుజ కలిసి నటిస్తే బాగుంటుంది. వీళ్ళిద్దరు బాండింగ్ మా అందరికి చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే మాకు ఇంకా బాగా అనిపిస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ చాలా మంది అసలు కళ్యాణ్ విన్నింగ్ గురించి షేర్ చేసుకోవడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రైట్, హలో హలో హలో, ఎక్కడి నుంచి? వైజాగ్. ఓ, వైజాగ్ నుంచి. చెప్పండి. కళ్యాణ్ పడాలతో లైవ్ లో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు లైవ్ లో నంబర్ పెట్టారు. నేను లైవ్ లో నెంబర్ పెట్టాను. మరి చెప్పండి, ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్ అయ్యాడు? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? అంతేనా? బిగ్ బాస్ చూస్తూ ఉంటారా మీరు? డైలీ కళ్యాణ్ కోసం చూస్తాం. కళ్యాణ్ కోసం చూస్తూ ఉంటారు. ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నారు? అదే పక్కన వీడియో కూడా వింటున్నాం, మీ లైవ్ అంతా చూస్తున్నాము. ఓ, పక్కన నాతో మాట్లాడుతూ లైవ్ చూస్తున్నారా? ఓకే ఓకే. సో బాగా అనిపిస్తుందా? మరి హీరోగా చేస్తాడంట మరి కళ్యాణ్, మీకు ఓకేనా? సపోర్ట్ చేస్తాడండి? పక్కగా సపోర్ట్ చేస్తాం. ఓకే, డన్. మరి రైట్, థ్యాంక్ యూ అండి. హలో రైట్, అయితే చాలా మంది అభిమానుల్ని గెలుచుకున్నాడు. ఎందుకంటే ఈ రోజు మనం చూడొచ్చు అక్కడికి ఎంత మంది ఈ విషయం తెలుసుకొని కళ్యాణ్ ఊరొచ్చాడు అని తెలుసుకున్న వెంటనే అభిమానులు ఎంత మంది తన ఇంటి మొత్తం కూడా చుట్టుముట్టారో మనం క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ కాల్స్ కూడా అదే విధంగా మనకి కంటిన్యూస్ గా వస్తున్నాయి. కళ్యాణ్ హ్యాపీనెస్ ని వాళ్ళ హ్యాపీనెస్ గా అనుకొని షేర్ చేసుకోవడానికి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. రైట్, హలో అండి. హలో యా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. ఎక్కడి నుంచి అండి? విజయవాడ. విజయవాడ. యా, ఎలా అనిపిస్తుంది అండి కళ్యాణ్ విన్ అవ్వడం? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా అందరూ కళ్యాణ్కి ఎక్కువ లేడీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. అవునండి. అవునా? అవునండి. ఓకే. సో ఏంటి మరి తనుజ విన్ అవ్వలేదు, యాక్చువల్లీ ట్రోఫీ తనకే రావాలి కళ్యాణ్కి కాదు అని అంటూ ఉన్నారు. మీరు కూడా వినే ఉంటారు, ఏం చెప్తారు దీని గురించి? లేదండి, కళ్యాణ్కి రావడం బానే ఉంది. తనుజ ఇద్దరు సపోర్ట్ బానే ఉంది. వాళ్ళ బాండ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ వల్ల మేము సగం అలా చూసాం లైవ్ అది కదా. ఓ, వాళ్ళిద్దరి కోసమే. అదే. ఓకే, మరి వాళ్ళిద్దరు బయట యాక్ట్ చేస్తే ఇలానే సపోర్ట్ చేస్తారా మీరు? చేస్తామండి. చేస్తారు. వావ్. ఓకే, రైట్. ఏమైనా చెప్తారా? కళ్యాణ్ చూస్తే మా పెద్ద అబ్బాయి లాగా అనిపిస్తాడండి. మీ పెద్ద అబ్బాయిలా అనిపిస్తాడు. ఓకే, అంటే ఎందుకు అలాగా? అంటే కళ్యాణ్ ఇంత జోవియల్ గా ఉండడం, ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళడం, ఇదే అనుకోవచ్చా మెయిన్ కారణం? అదిను ఇది మిలిటరీ అది కూడా కొద్దిగా సపోర్ట్ అది మామూలుగా ఆ విధంగానే బాగుంది అని అనిపించింది. ఓకే, ఎనీవే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుందండి. బాగుంది, మీకు నచ్చింది అయితే? అవునండి, నచ్చింది. ఓకే, మీకే కాదు చాలా మందికి నచ్చింది వాళ్ళిద్దరు బాండింగ్ అన్నది. ఎప్పుడు ఇలానే వాళ్ళు చెయ్యాలి అని. హలో చెప్పండి. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. విజయవాడ. ఎలా అనిపిస్తుందండి కళ్యాణ్ విన్నింగ్? బాగుందండి, మంచి హ్యాపీగా ఉన్నాం ఆ రోజల్లా. ఏం పార్టీ చేసుకున్నారా? పార్టీ అనేది దెబ్బ తగిలినప్పుడు అయితే బాగా ఫీల్ అయ్యాము. ఓ, కళ్యాణ్ కి దెబ్బ తగిలిన రోజా? అవునండి, గురువారం తగిలిందని యూట్యూబ్ లో అలా వచ్చింది. మరి మనకేం లైవ్ ఏం చూపించలేదు. అవును, లైవ్ లో చూపించలేదు కానీ తర్వాత కట్టుకున్నాడు కదా. తర్వాత శనివారం షోలో చూసామండి. అప్పుడు కొద్దిగా రిలీఫ్ వచ్చింది. అమ్మయ్య, ఏం కాలేదు కళ్యాణ్ కన్నా. అవునండి. ఓకే, ఎందుకు మీరు ఎందుకు అంతలాగా దెబ్బ తగిలితే అలా చేస్తుందా అలా అనిపించింది. అలా అనిపించింది. ఓకే, సో విన్నర్ అవ్వడం మీకు బాగా అనిపించింది అయితే? మరి హ్యాపీ అండి, మేము కళ్యాణ్కి వేసాం ఓట్లు. నా ఫోన్ లో కాకుండా మా వారి ఫోన్ లో నుంచి కూడా వేసాం. ఓ, మొత్తం అందరి ఫోన్ల నుంచి వేశారు. సార్ చూస్తారా బిగ్ బాస్?
లైవ్ గా చూస్తాను. ఆహా, అది చెప్పండి. ఓకే ఓకే, ఆ, రైట్ మా, ఆ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మ్యామ్ తెలంగాణ నుంచి మేడం. తెలంగాణ నుంచి, ఓకే. సో లైవ్ చూస్తున్నట్టున్నారు, ఎలా అనిపించింది కళ్యాణ్ విన్నింగ్ అండ్ ఈ రోజు అంత సక్సెస్, అంత మంది అభిమానులు వస్తూ ఉన్నారు? చాలా మంచిగా అనిపించింది మేడం. మేము లాస్ట్ వరకు అంటే గెలుస్తాడని అనుకున్నాం మేడం మేము. సో గెలుస్తారు అనుకున్నారు? యా మేడం, గెలుస్తాడని. అంతే, మా మమ్మీ గానీ మా సిస్టర్ గానీ అందరు కళ్యాణ్ కి ఓటేసాం మేము అందరం గానీ. మేడం మేము కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ మ్యామ్. మాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. వాళ్ళ గురించి మేము తప్పకుండా చూస్తూ ఉంటాం. మండే నుంచి మిస్ అయిపోయాం చాలా. మరి కళ్యాణ్ ట్రాఫీ గెలుచుకున్న వెంటనే మీరు తనుజకి కూడా ఫ్యాన్ అన్నారు కాబట్టి ఫీల్ అవ్వలేదా తనుజ విన్ అవ్వలేదని? ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే కళ్యాణ్ చెప్పింది నువ్వు ఎలాగైనా గెలవాలి, మీ అమ్మ నేను గెలవకపోయినా పర్వాలేదు, మీ అమ్మ మాట నిలబెట్టాలి, కప్పు కొట్టాలి అని చెప్పింది మేము. అందుకని ఫీల్ అవ్వలేదు. ఫీల్ అవ్వలేదు. ఓకే, సో వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటారు? వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీబీ జోడి వస్తుంది కదా మ్యామ్, దాంట్లో కళ్యాణ్ తనుజ రావాలని మేము అనుకుంటున్నాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందంటున్నారు, మరి మీరు ఓకేనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారంట మరి వీళ్ళిద్దరు? ఓకే మేడం, మాకు చాలా ఇష్టం మేడం, వాళ్ళ గురించి మేము వెయిట్ చేస్తున్నాం మేము. ఓకే ఓకే ఓకే, సో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారుగా అతను? చాలా హ్యాపీ మేడం, మేము ఫుల్ హ్యాపీ మేము. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. రైట్, అసలు అభిమానులు అసలు చాలా మామూలు అభిమానంతో లేరు, మామూలు ఆనందంతో లేరు. ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో అబ్బాయి లేకపోతే తన పక్కింటి అబ్బాయి, తన సొంత ఫ్రెండ్, తన బ్రదరు, తన కొడుకు విన్నట్టుగా తీసుకుంటున్నారు కళ్యాణ్ని చూసిన తర్వాత. రైట్, ఒకసారి మనం ఫుటేజ్ కూడా విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారో మనం చూడొచ్చు. చాలా మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు కళ్యాణ్. అండ్ కాల్స్ లో కూడా మనం చాలా మంది మాటలు విన్నాం. వాళ్ళు ఏ విధంగా అంటే తన విజయాన్ని వాళ్ళ విజయంగా భావిస్తూ ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైట్ అవుతూ ఉన్నారో. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ శాతం సొంతం చేసుకున్నాడు కళ్యాణ్. బికాజ్ తను ఉన్న లాయల్టీ కావచ్చు, లేకపోతే తనుజకి సంబంధించి ఆయన చూపించిన కేరింగ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఫ్యాన్స్ అన్నది ఎక్కువ శాతం అయ్యారు. అండ్ తను ఆడిన ఆట తీరు, తను ఉన్న విధానం, ఆ జెన్యూనిటీ నచ్చే ఈ రోజు కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచిన సిచ్యువేషన్స్ మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము. అండ్ చాలా మంది కాల్స్ చేస్తున్నారు అండ్ కొంతమంది అటెండ్ చేయలేకపోయాము, వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నాము. ఎందుకంటే ఇంకా మనకి టైం ఉంది. అండ్ చాలా మంది మీరు కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఈగర్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, కాల్ చేయండి అండ్ మీ అభిమానాన్ని చెప్పండి. అండ్ బిగ్ బాస్ పైన వస్తున్న నెగిటివిటీ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏమనిపిస్తుందో కూడా చెప్పండి. అండ్ మనకి ఆల్రెడీ కాల్స్ అయితే వస్తున్నాయి, మరికొన్ని అటెండ్ చేద్దాము. అటెండ్ చేసే ముందు అటెండ్ చేసే ముందు ఒకసారి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడు అని చెప్పి. రైట్, కళ్యాణ్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి కళ్యాణ్ ఏమన్నారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సపోర్టర్స్. నాకు ఇన్స్టాలో పేజెస్ క్రియేట్ చేసి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ మా ఊరు ఇంత నాకు ఎంత రెస్పాన్స్ ఇచ్చింది వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంత రెస్పాన్స్ ఇస్తుంది అసలు కల్లా కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఓటు వేసినందుకు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సపోర్టర్స్. నాకు ఇన్స్టాలో పేజెస్ క్రియేట్ చేసి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ మా ఊరు ఇంత నాకు ఎంత రెస్పాన్స్ ఇచ్చింది వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంత రెస్పాన్స్ ఇస్తుంది అసలు కల్లా కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.